వైఎస్ జగన్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయాన్ని ఆపలేరని ఉండి కూటమి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇక జూన్ 4 తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభంజనం సృష్టించబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కూటమిదే అని అంటున్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు త్రిబులార్గా ఉన్న ఈయన పోటీ చేస్తున్నారు. సో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, అసలు ఎలాంటి పథకాలతో ముందుకెళ్దామని ప్రజలకు చెబుతున్నారు అనే విషయాలు ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి? ఫస్ట్ గా ప్రజల నుంచి ఆదరణ సమృద్ధిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఇళ్లలోంచి జనం బయటకు వచ్చి మరి నమస్కారానికి ప్రతి నమస్కారమే కాకుండా సో 2 చేతులు ఎత్తి చాలామంది ఆశీర్వదిస్తున్నారు. గత ప్రభుత్వ పాలన చాలా బాగుంది, మేమైతే చాలా సంక్షేమ పథకాలైతే అభివృద్ధి చేశాము, చాలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చాము రాష్ట్రాన్ని అంటున్నారు. సార్ నిజంగా జరిగిందా? దానిపై మీరేమంటారు? ఒకవేళ మీకు అవకాశం వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు గతంలో చేసింది శూన్యం అని చెప్పి నేను చేసిందంతా మోసం, చేసింది శూన్యం. ఎవరైనా నేను పలానా పరిశ్రమను తీసుకొచ్చాను, నేను పలానా హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చాను, నేను పలానా ప్రాజెక్ట్ కట్టాను అని చెప్పుకుంటారు. ఏ ప్రజాప్రతినిధి, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక సాటిస్ఫాక్షన్కి ఒక కొలమానం. ఇప్పుడు నెహ్రూ గారి గురించి మాట్లాడితే ఆయన బాక్రా నంగల్ డ్యామ్ కట్టాడు, లేదంటే నాగార్జున సాగర్ ఆయన హయాంలో జరిగింది. ఇలాంటి రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈయన ఎంతసేపు నేను బటన్ నొక్కాను అన్నాడు తప్ప పలానా ప్రాజెక్ట్ తెచ్చాను, పలానా చోట అభివృద్ధి చేశాను అని చెప్పడానికి 5 సంవత్సరాల్లో ఒక్కటైనా ఉందా? ఎంతసేపు బటన్ నొక్కాను అంటాడు తప్ప బటన్ నొక్కడానికి అతనెందుకు? బటన్ ఎవడైనా నొక్కుతాడు. అభివృద్ధి చేయాలంటే ఆలోచన కావాలి, దానికి చక్కటి ఆచరణ ఉండాలి. అదేమీ లేదు. ఎంతసేపు అడుకో పైసా ఇచ్చి మనం 10 పైసలు ఎలా కొట్టేయాలనే ఆలోచన తప్ప ఆ ఇచ్చిన పైసాకి బటన్ నొక్కాను, నీకు పైసా ఇచ్చానని చెప్పి చెప్పుకుంటాం తప్ప చేసింది ఏమీ లేదు. భారతదేశ హోమ్ మినిస్టర్ గారు చెప్పారంటే ఆయన దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉంటాయి కదా. ఏ రిపోర్టు లేకపోతే ఆయన అలా మాట్లాడాడు కదా. సో కాబట్టి అతను మద్యం మాఫియాని అతను నడుపుతున్నాడు. ఇంకా బయటికి రాని విషయం ఏంటంటే, అంటే బయటకు వచ్చినప్పటికీ కూడా అణచబడ్డ విషయం ఏంటంటే, మరి డ్రగ్కి, గంజాయికి, డ్రగ్స్కి అడ్డాగా మారింది ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ దేశానికే డ్రగ్ క్యాపిటల్గా మారిపోయింది అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇవాళ. అటువంటి విఖ్యాతిని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది దాన్ని మరి ఖ్యాతి అనుకోవాలా, మన కర్మ అనుకోవాలా, అది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, రాజధాని అంశం గురించి సంబంధించి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అంశం, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారమ్మా, అమరావతి మా టాప్ ప్రయారిటీ, పోలవరం 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇవాళ మోడీ గారు కూడా అదే చెప్తారు 100 ఖచ్చితంగా. సో కాబట్టి అది చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. అసలు డెవలప్మెంట్ అంటేనే చిరాకు జగన్మోహన్ రెడ్డికి. అది అతను మెంటల్ ప్రాబ్లం. అభివృద్ధి అంటే అభివృద్ధికి ఆమె దూరంగా ఉంటాడు అతను. సో అతని సైకాలజీ అది. రేపు అది వారంలో సెటిల్ అయ్యే సమస్య. అది సమస్య కాదు, ఇట్స్ మైనర్ ఇష్యూ. సీఎం గారి లెవెల్ కూడా అక్కర్లా, నా లెవెల్లో అయ్యే ఇష్యూ అనమాట. అది ప్రధాన సమస్య తాగునీరు. చుట్టూ గోదావరి, తాగడానికి నీళ్ళు లేవు. సో ఎందుకంటే ఆక్వాకల్చర్ బాగా అభివృద్ధి చెందింది. ఆక్వా సమస్యలు ఉన్నాయి, ఆక్వా ఇండస్ట్రీకి సమస్యలు ఉన్నాయి. అవి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ప్లాన్ చెప్పారు. ₹1.5కే పవర్ ఇవ్వటం, ఇంకా ఎన్నో సమస్యలు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది కాక దీనివల్ల మాకు వచ్చింది గ్రౌండ్ వాటర్ పాడైపోవటం. సో విద్యాశ్రం నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి దాని ద్వారా అందరికీ ఇవ్వటం. ఈలోపు ఇంటర్వ్యూ మెజర్గా నేను గతంలో ఎంపీ కింద ఉన్నప్పుడే
ఆ పరిమళని అక్కడి నుంచి కొన్ని గ్రామాలకి అట్లీస్ట్ సగం గ్రామాలకి ఆ స్కీమ్ అవ్వాలంటే 2 ఏళ్ళు అయ్యేలోపు కొంత సమస్య పరిష్కరించాలని చెప్పి నేను పనులు దగ్గరుండి ప్రారంభింపజేశా అప్పట్లో. ఆ తర్వాత నాకు రాష్ట్ర బహిష్కరణ విధించాడు కదా జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఎవరికి చెప్పినా సరే పనులు చేయొద్దని. అసలు 4 సంవత్సరాల్లో నేను ఎన్నో లేఖలు రాసిన పార్లమెంట్ సభ్యుడిగా, నేను డిస్ట్రిక్ట్ దిశ కమిటీ చైర్మన్ని. నన్ను ఒక్క మీటింగ్ కూడా పెట్టడం ఆ మహానుభావుడు. నేను ఎన్నో లేఖలు రాశా కలెక్టర్లకి. సార్ ప్లీజ్ సార్ ఇబ్బంది పెట్టద్దు రాజు గారు, సీఎం గారు ఊరుకోవట్లేదు సార్, డైరెక్ట్గా మానిటర్ చేసి మీటింగ్ పెడితే చంపుతూ ఉంటున్నారు సార్ అంటే ఆ టైప్లో. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ అని చెప్పి ఒక్క మీటింగ్ కూడా నన్ను పెట్టిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్కి. లేదంటే ఆ పరిమళ వాటర్ స్కీమ్ని అప్పుడే నేను కంప్లీట్ చేసి ఉండేవాడిని. ఇప్పుడైనా కూడా ఆ స్కీమ్ని ముందు కంప్లీట్ చేసి కనీసం సగం గ్రామాల కన్నా తాగునీరు అందేలాగా చూసి యుద్ధ ప్రాతిపదికన ఆ విద్యాశ్రమం నుంచి వాటర్ స్కీమ్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కొంత డ్రైనేజ్, ప్రతి ఊర్లోనూ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. సో ఆ డ్రైనేజ్ సమస్యల మీద ఫోకస్ చేయాలి. ఇది టాప్ ప్రయారిటీలో. అందుకని అందరూ కూడా కూటమికి ఓటేయాలనేది మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు, ఉండికి ఉన్న నియోజకవర్గానికి సంబంధించి ఉన్న సమస్య వచ్చేసి నీటి సమస్య. దాని పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తానంటూ చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.